దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఈ గ్రంథాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథం ఎంతో విలువైనది కాబట్టి దేవుని మాటలు ఇందులో ఉన్నాయి. శ్రద్ధా భయభక్తులతో మనము చదివితే దేవుడు మన కుటుంబంలో గొప్ప మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథం చదవడం వల్ల ఎవరూ నష్టపోలేదు, ఎవరు చెడిపోలే. బైబిల్ గ్రంథం చదివినాడు. ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మేము సర్వలోకములు అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా నమ్ముకోవాలి, మారాలి, యేసే నమ్ముకుని సిద్ధపడి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా మానకుండా దేవునికి భయపడి రోజు దివారాత్రములు బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకి భయపడి ప్రార్థన చేసుకోవాలి. బ్రతుకు దినములన్నీ కూడా భయపడి పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి. బ్రతుకు దినములన్నీ కూడా భయపడి దేవుని గ్రంథాన్ని చదవాలి, మరలా వినాలి. ఇక్కడ పాస్టర్లు చెప్పినప్పుడు, దైవజనులు చెప్పినప్పుడు వాక్యాన్ని వినాలి. దేవుడు మనకి ఏ రూపంలో వాక్యాన్ని వినడానికి ఇచ్చినా మనం వినాలి. శ్రద్ధ భయభక్తులతో మన బ్రతుకు దినములని భయపడుతూ కూడా దేవుని పరిసర కూడా ముందు సాగిపోవాలి. దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉండాలని